హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది రీజన్ టు బిలీవ్, అంటే నమ్మడానికి కారణము, అంటే జరగడానికి అవకాశం ఉందన్నమాట. ప్రాబబుల్ కాజ్ ఉంది, బియాండ్ రీజనబుల్ డౌట్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మన చైన్ పోయింది, మెడలో వేసుకుంటారు కదా గొలుసు, అది పోయింది. సేమ్ ఏ రోజైతే పోయిందో ఆ రోజు సాయంత్రమే మన పక్కింటి ఆమె సేమ్ గొలుసు మెడలో వేసుకుంటే మనం ఏమనుకుంటాం? ఇది మనది ఏదైతే ఉందో చైన్ ఆమెకి దొరికిండొచ్చు, లేదా ఆమె మనది దొంగతనం చేసింది అని మనం జనరల్గా అనుకుంటాం కదా. సో రీజన్ టు బిలీవ్, మనం నమ్మడానికి ఒక కారణం ఉంది. ఏంటంటే ఆ చైన్ చూడడానికి సేమ్ ఏదైతే నాది పోయిందో, దారిపోయిందో అది సేమ్ అలాగే ఉంది. సో నేను నమ్మడానికి రీజన్ టు బిలీవ్, నమ్మడానికి ఒక అవకాశం అనేది ఉంది. సో రీజన్ టు బిలీవ్ అంటే నమ్మడానికి కారణం ఉంది, జరిగే అవకాశం ఉంది. రీజన్ టు బిలీవ్. ఓకే. రెండవది పొసెషన్, అంటే స్వాధీనము. పొసెషన్ వేరు, ఓనర్షిప్ వేరు. మూడవది ఓనర్షిప్, అంటే యాజమాన్యం. ముందుగా పొసెషన్ అంటే స్వాధీనం, ఎవరి స్వాధీనంలో ఉంది అంటే ఎవరి చేతుల్లో ఉంది అని. ఓనర్షిప్ అంటే ఆ ప్రాపర్టీ ఎవరిది, ఎవరి పేరు మీద ఉంది ప్రాపర్టీ అని. ఓకేనా. ఇప్పుడు ఒక బిల్డింగ్లో మనం ఉంటున్నాం అనుకోండి, బాడుక్కుంటున్నాం. పొసెషన్ ఎవరి పొజిషన్లో ఉంది అంటే బాడుక్కి మనం ఉంటున్నాం కాబట్టి మన పొజిషన్లో ఉంది. కానీ ఓనర్షిప్ ఎవరి చేతి మీద ఉందంటే మనం బాడుగు ఎవరికి కడుతున్నాం? ఓనర్స్, ఇంటి ఓనర్స్ ఉంటారు కదా. సో వాళ్ళకి ఓనర్షిప్ ఉంది, మనకు పొసెషన్ ఉంది. అర్థమైందా? పొసెషన్ అంటే ఎవరైతే మనం ఆ గృహంలో, ఆ నివాసంలో ఉంటున్నామో మనమవుతాము. ఓనర్షిప్ అంటే ఎవరైతే మనకు ఆ ఇంటిని అద్దెకి ఇచ్చారో ఓనర్స్, వాళ్ళకి ఓనర్షిప్ ఉంటుంది, యాజమాన్యపు హక్కు ఉంటుంది వాళ్ళకి. అర్థమైందా? అది పొసెషన్కి ఓనర్షిప్కి ఉన్న తేడా. పొసెషన్ అంటే స్వాధీనము, ఓనర్షిప్ అంటే యాజమాన్యం. నాలుగవది కౌంటర్ ఫీట్, అంటే నకిలీ. ఇప్పుడు ఒక కాయిన్ని ఇంకొక కాయిన్గా సేమ్ తయారు చేస్తారు కొంతమంది, అవునా కదా. కౌంటర్ ఫీట్ అంటే సేమ్ ఒక ప్రోడక్ట్ని ఇంకొక ప్రోడక్ట్గా తయారు చేయడం, అదేగా ఉండడం. డూప్లికేట్గా తయారు చేస్తారు కదా. మంచి బ్రాండెడ్ షూస్ ఉన్నాయనుకోండి, సేమ్ అదే పేరుతో ఆ షూస్ని తయారు చేస్తారనమాట. కానీ కొంచెం చిన్న డిఫరెన్స్ పెడతారు. ఇప్పుడు దొంగ కాయిన్లు తయారు చేస్తారు, అంటే నిజమైన కాయిన్స్ కాదు. మనకి ఎవరైతే ఆర్బీఐ ఉన్నారో, ఆర్బీఐ ఇష్యూ చేసే కరెన్సీ కాదు, వీళ్ళు తయారు చేస్తారనమాట సేమ్ అలాగే. సో అవన్నీ కౌంటర్ ఫీట్ అవుతుంది. ఒక దాన్ని పోలి ఇంకొకటి తయారు చేస్తే, అంటే చూడడానికి ఒకేలా ఉన్నట్లయితే, నకిలీది తయారు చేస్తే అది కౌంటర్ ఫీట్ అవుతుంది. అర్థమైందా? సో కౌంటర్ ఫీట్ అంటే నకిలీ, ఒరిజినల్ కాదు, నకిలీగా డూప్లికేట్ తయారు చేయడం, అది కౌంటర్ ఫీట్ అవుతుంది. ఓకేనా. ఐదవది వాలంటరీలీ, అంటే స్వచ్ఛందంగా. ఇప్పుడు ఒకరు బలవంతంగా మనల్ని నెట్టి మన దగ్గర చేయించుకోవడం వేరు. నేనే స్వచ్ఛందంగా, ఎవరి ప్రోద్బలం లేకుండా, ఎవరు నాకు చెప్పకుండా నేనే 10 మందికి సేవ చేయాలి, సహాయం చేయాలి అని అనుకుంటే నన్ను ఏమంటారంటే, స్వచ్ఛందంగా ఈమె వచ్చింది సేవ చేయడానికి అని అంటారు. సో వాలంటరీలీ అంటే ఎలాంటి బలవంతం లేకుండా స్వచ్ఛందంగా రావడం అని అర్థం. ఓకేనా. ఇవి ఇవాల్టి 5 పదాలు. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.